సంతకం పెట్టించుకున్నావు పేపర్ ఐస్ గాడి బలమ్మా డిస్కౌంట్ లేదా ఇప్పుడు ఇక్కడ जीएसटी फुड के अप्लिकेबल లేదు కాదు జిఎస్ 1900 సైడ్ రా బాస్ అంతే అంతే ₹120 లేదు లేదు బ్రాండ్ ఏంటిది బ్రాండ్ వేతనం బాబు యారా అక్కడ ₹60 ఉంది అదే సార్ ఇదే 30 ఇదే 400 ml ప్యాకింగ్ ఇదే రైసు సోనా మసూరి 2200 జిఎస్టీకి ముందు అమ్మారు. జిఎస్టీకి ముందే అగ్రికల్చరల్ సోనా మసూరి అగ్రి ప్యూర్ సోనా మసూరి 2200 అమ్మారు. అదే అగ్రి ప్యూర్ సోనా మసూరి 1900 అమ్మారు. ఇప్పుడు అవే ఆఫ్టర్ జిఎస్టీ జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి. 1341, 1124 అమ్ముతున్నారు. దానికి తోడు ఏంటంటే ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు జిఎస్టీ వచ్చినాక ధరలు కొంత తగ్గుముఖం పట్టినాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. అన్నిటికన్నా చట్టంలో కేంద్రంలో రాష్ట్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సింది ఏంటంటే ఎంఆర్పి ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఎంఆర్పి వేసుకునేటువంటి దాన్ని వేసేటువంటి వారికి ఎంత మేరకు లీగాలిటీ ఉంది, ఎంత మేరకు నియంత్రించాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది బట్ట కావచ్చు, ఇక్కడ అమ్మే ప్రతి వస్తువుకి ఎంఆర్పిని వారు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పీలు వేసుకుంటూ ఉన్నారు. ఎంఆర్పి వేసుకోవటం డిస్కౌంట్ అంటున్నారు. ఇప్పుడు అదే ఒక జీన్ ప్యాంటు ₹1499 ఉంది, దానికి ఎంఆర్పి 1499 ఉంది. అదే జీన్ ప్యాంటు ఒకదానికి ఉంటే 2 ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఎంఆర్పి దాని విలువ ఎంత, దాని మీద ఎంత ఎంఆర్పి వేసుకోవాలి,
దీన్ని తప్పకుండా చట్టంలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, ప్రజలను మళ్ళా అట్రాక్ట్ చేయడం కోసం వినియోగదారుల్ని డిస్కౌంట్ అంటున్నారు. ఈ డిస్కౌంట్ ఇవ్వటం అనేటువంటి దానికన్నా కూడా వాస్తవంగా తయారీకి ఎంత ఖర్చు అవుతా ఉంది, దాని మీద ఎంత మార్జిన్ ప్రాఫిట్ వేసుకోవాలి, అది వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి విధంగా కేంద్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల్ని ఈ యొక్క ఎవరైతే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సెలెక్ట్ ఛానల్ చూశారు, ఒక బాటిల్ బయట 25-30 రూపాయలు ఉంది, అక్కడ 60 రూపాయలు అమ్ముతున్నారు మజా ఆరెంజ్. అదేవిధంగా చూస్తే 400 గ్రాములు ఈ బాటిల్ ఇక్కడేమో 30 రూపాయలు ఉంది. అదే పైన సినిమా హాల్లో మల్టీప్లెక్స్లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అదే థమ్సప్ బాటిల్ ఇది 1.25ది ఎంఆర్పి వచ్చేటప్పటికి 60 రూపాయలు ఉంది. అదే పైన మల్టీప్లెక్స్లో 650 ml 120 రూపీస్ అమ్ముతున్నారు. అదేవిధంగా 35 రూపాయలు 600 ml బాటిల్ ఉంది, ఇదే బాటిల్ పైన అదే 650 ml వచ్చేటప్పటికి 120 రూపీస్ అమ్ముతున్నారు. కాబట్టి ధరల వ్యత్యాసాన్ని నియంత్రించాలి. వాటర్ లీటర్ బాటిల్ 30 రూపాయలు అమ్ముతున్నారు పైన బెల్లి. అదే కిన్లే ఆక్వాఫినా కూడా 20 రూపాయలే ఉంది. అంటే ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. దీన్ని తప్పకుండా చట్ట సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది కిన్లే కన్నా ఎక్కువ ఉంది. బైలి ఇది 30 రూపాయలు వేశారు. సో ఎంఆర్పి 30 రూపాయలు వేసుకునేటువంటి రైట్ నీకు ఎక్కడుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పి వేసుకోవటం ఈ యొక్క మల్టీప్లెక్స్ల్లో మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇది నియంత్రించడం కోసమే సెలెక్ట్ ఛానల్ ఇప్పుడు స్టాక్స్ అన్ని సీజ్ చేశాము. ఈ రాష్ట్రంలో సెలెక్ట్ ఛానల్ ఎక్కడమ్మినా స్టాక్ సీజ్ చేస్తాము, కేసులు పెడుతున్నాము. కేసులు పెట్టేటువంటి దాంట్లో కూడా ఫైన్ కూడా పెంచబోతున్నాం. ఇప్పుడు నిన్న కేరళ సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చారు, అక్కడ 5,000 నుంచి 25,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. మన దగ్గర 2,000 రూపాయలు ఉంది. దీన్ని కూడా సవరణ చేయబోతున్నాం. కేరళలో మాదిరిగానే మనం కూడా 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెనాల్టీ విధిస్తేనే కానీ ఈ సెలెక్ట్ ఛానల్ నిరోధించడానికి కానీ, ఇటువంటి వాటర్ బాటిల్ 20 రూపాయలు 30 రూపాయలు వేసుకొని ప్రజల జేబులు లూటీ చేసేటువంటి కంపెనీలని నిరోధించాలి అంటే కఠినంగా చట్టాలను కూడా మార్చాలి, కఠినంగా వీళ్ళకి ఫైన్లు కూడా వేయాలి. అప్పుడే వీళ్ళు కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కార్న్ ఉంది, ఎంత వెయిట్ ఇస్తున్నారో తెలియదు. కార్న్ మీద వెయిట్ ఉండాలి, రేట్ ఉండాలి, తయారు తేదీ ఉండాలి. ఇవన్నీ కూడా నియంత్రిస్తున్నాము. రెండవది కార్ పార్కింగ్ కూడా జాయింట్ కలెక్టర్తో మాట్లాడాం. కార్ పార్కింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి వీల్లేదు. కార్ పార్కింగ్ ఛార్జెస్ను కూడా చట్టం ప్రకారం ఏమి ఉన్నాయి లీగాలిటీ ఒకసారి జాయింట్ కలెక్టర్ను కూడా ఇక్కడి నుంచే ఫోన్ చేసి వెరిఫై చేయమన్నాం. దాన్ని కూడా వీలైనంత త్వరలో ఎక్కడైతే ఎక్కువ ధరలు అమ్ముతున్నారో అవి మొత్తం కంట్రోల్ చేస్తాం.